అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణానికి సంబంధించిన అదేవిధంగా 41, 42, 47 వార్డులకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలోనే ఈ విజయనగర్ పార్క్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో కోర్టు కేసులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని కాపాడుకొని ఈ కాలనీవాసులందరూ కూడా కొట్లాడి దీన్ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికోసం గత కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో ఒక 90 లక్షల రూపాయలతోటి ఈ పార్కుని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్కు స్థలాలు అన్యాక్రాంతం కావద్దనే ఉద్దేశంతో అప్పుడున్న కమిషనర్ గారు అదేవిధంగా చైర్మన్ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా ఈ పార్కులో నిర్వహించడం జరుగుతూ ఉంది. గణేష్ నిమజ్జన కార్యక్రమం అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు కాలనీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఉన్న అన్ని గణనాథులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లుండి జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా జరుపుకోవాలని చెప్పేసి అదేవిధంగా నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ తరఫున కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా కానివ్వండి, కలెక్టరేట్ ద్వారా కానివ్వండి అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 అడుగుల లోపున్న విగ్రహాలను ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర, అదేవిధంగా ఏదైతే 10 అడుగులకు పైన ఉన్నటువంటి విగ్రహాలను 14 మైలు సాగర్ రోడ్లో ఏర్పాటు చేయబడిన కాలువలో ఈ నిమజ్జన ఏర్పాట్లను చేయడం జరిగింది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటిస్తూ ముందుకు పోవాల్సిందిగా, ఎంత సాధ్యమైనంత వరకు తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 14 మైలు అంటే దగ్గర లేదు, అది చాలా దూరంగా ఉంటుంది కాబట్టిగా కనీసం 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టిగా అక్కడ లైటింగ్ కూడా పోయే దారిలో లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టిగా నిర్వాహకులందరూ కూడా సరైన సదుపాయాలతో అక్కడికి పోతే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నవరాత్రులు నల్గొండ పట్టణంలో చాలా చక్కగా జరుపుకుంటున్నాము. ఎల్లుండి 16వ తారీఖు నాడు కూడా మనము శోభాయాత్ర దిగ్విజయంగా జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గతంలో మేము ఇచ్చినటువంటి సూచనలు ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పారు. ఆ సూచనలు పాటిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ కాలనీలో చూస్తున్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా చక్కని కార్యక్రమము. ఈ పార్క్ కూడా చాలా బాగా ఉంది. అందరూ అటెండ్ అయినందుకు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా విద్యానగర్ కాలనీ పార్కు నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాకు 1000 నుంచి దాదాపు 1200 మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా కమిటీ సభ్యులమందరము వాళ్ళకి అందరికీ ఆ చేదోడు వాదోడుగా ఉంటూ ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపిస్తున్నాము. దీనికి దీంట్లో పాత్ర వహించినటువంటి పెద్దలకు తర్వాత సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సాంప్రదాయం తెలిపినట్లుగా సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని పెద్దలు ఏం చెప్పారంటే కలిసి జీవిస్తాం, కలిసి పూజిస్తాం, కలిసి శక్తిని సృష్టించుకుంటామని చెప్పారు. మన సాంప్రదాయం అది, అందరం కలిసి పూజించడం, కలిసి జీవించడం. దానికి ప్రాతిపదికగా ఇవాళ మన వినాయక నవరాత్రిలో భాగంగా విద్యానగర్ పార్కులో చక్కగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో విచ్చేసి క్రమశిక్షణతో అందరూ ప్రసాదం స్వీకరిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ మున్సిపల్ చైర్మన్ గారు బూరి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, వారి సౌజన్యంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కాలనీ పెద్దలు,
ఈ పార్కు నిర్వాహకులైనటువంటి అధ్యక్షులైనటువంటి వీరారెడ్డి గారు, కార్యదర్శి పంతులు శ్రీనివాస్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి కాలనీ వాసులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమాన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ ఉన్నాయి. వారికి కూడా మనందరి తరఫున, భక్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 7వ రోజు గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్గా కవిత దంపతులు మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరు శాశ్వత అన్నదానం ఏర్పాటు చేస్తారు ప్రతి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా. మరి వారికి ఈరోజు మా పార్క్ అభివృద్ధి విషయంలో కానీ, మరి మా కమిటీ హాల్ విషయంలో కానీ, స్టేజ్ నిర్మాణంలో కానీ, జిమ్ నిర్మాణంలో కానీ ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మా కాలనీకి అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మా అబ్బుగోని రమేష్ అన్న గారికి, మరియు మాకు ఇంత ధైర్యం ఇస్తున్న మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, మరియు మన మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి గారికి మా విజ్ఞాన పార్క్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జరిగిన ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమానికి తండోపతండాలుగా మా కాలనీ వాసులు, ప్రజలు, చుట్టుపక్కల వాదులు ఒక 1500 మంది 2000 మంది దాకా హాజరై ఇంత దిగ్విజయం చేసినందుకు మా విజ్ఞాన కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ నిమిత్తము మట్టి వినాయకుడిని కూడా మేము 15 ఏళ్ళకెళ్ళి పెడుతున్నామండి. నల్గొండలో ఫస్ట్ మొట్టమొదటిగా మేమే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అదే 15 ఏళ్ళకెళ్ళి పర్యావరణ పరిరక్షణ విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము అదే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ప్రజలను మన్నన పొందినాం. ఒక 4 కలెక్టర్ వాళ్ళ ద్వారా అవార్డు కూడా పొందడం జరిగింది. కావున మాకు కలెక్టర్ గారు ఇది గుర్తించి ఇంకా మా పార్కు ఏమైనా అవసరం ఉంటే కూడా, ఎందుకంటే పర్యావరణ మట్టి విగ్రహాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళకు ఈ విధంగా వాళ్ళ కాలనీకి ఏదో ఒక విధంగా మా ప్రశంసా పత్రం ప్లస్ ఎంతో అంత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు చేసినా అండి మా యొక్క స్వామివారి యొక్క అన్నప్రసాదాలు స్వీకరిస్తే కోరిన కోరికలు నిలబెడితే అని చెప్పి వాళ్ళు అందరికీ నాడు నమ్మకం. ఆ విధంగా అందుకోసం ప్రజలు మాత్రం మా అన్నప్రసాదం అంటే అసలు ప్రతిసారి పెరుగుతుంది కానీ మాకు అన్నదానం తగ్గుతలేదు. కాబట్టి మాకు చాలా సంతోషం అవుతుంది. ఇంకా ఎక్కువైనా మాకు బాధ లేదు. మా రమేష్ గారు ఉంటూ మాకు కాలనీ బలం ఉంది. మాకు ఇంకా ఎంతైనా ఏర్పాటు చేస్తామండి. నల్గొండ పట్టణ ప్రజలకు, విద్యానగర్ కాలనీ వాసులకు గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం పట్టణంలోనే. అందులో భాగంగా ఈరోజు మన వైస్ చైర్మన్ గారు అబ్బుగోని రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోబడింది. దీనికి ముఖ్య అతిథిగా బొరి శ్రీరన్న గారు, నల్లగొండ టౌన్ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు గౌరవ అతిథులుగా విచ్చేయడం జరిగింది. మరియు చాలామంది కౌన్సిలర్లు కూడా రమేష్ అన్న ఆధ్వర్యంలో అటెండ్ కావడం జరిగింది. ఈ నల్గొండ పట్టణ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. గణనాథుని మీద భక్తితోటి చాలామంది భక్తులు ఈరోజు దరిదాపుగా 1000 పైన భక్తులు వచ్చి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. మేము కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో మేము మా కాలనీ వాసులు ప్లస్ యూత్ అందరం కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.